లక్ష్మమ్మ, నువ్వు వచ్చేసావమ్మా. లక్ష్మమ్మ, 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 పండు పండు ఏమైందిరా? ఏమైందిరా పండు? ఎందుకు అలా అరుస్తున్నావు? అయ్యా, లక్ష్మమ్మ మన ఇంటికి వచ్చిందయ్యా. లక్ష్మి వచ్చిందా? ఏదిరా? ఎక్కడుందిరా లక్ష్మి? చెప్పరా. లక్ష్మమ్మ నాకు కనిపించిందమ్మా. ఇక్కడే, ఇదిగో ఈ తగిలి పడిపోయానమ్మా. మళ్ళీ లేచి చూసారు, కనబడలేదమ్మా. ఏమండి, పండుగాడు చెప్పేది నిజమేమో, ఒక్కసారి వెళ్ళి చూడండి. అలాగే. లక్ష్మమ్మ, లక్ష్మి, లక్ష్మమ్మ, లక్ష్మమ్మ, లక్ష్మమ్మ నా కళ్ళతో నేను చూశాను. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నిజంగా నేను చూశాను బాబు. ఎక్కడ్రా? వదినా, లక్ష్మి నాకేం కనిపించలేదు. రే, నిజంగా లక్ష్మి నువ్వు చూసావా? అబ్బా, నా మీదమ్మా. లక్ష్మమ్మ ఎక్కడ చూసినానమ్మా. రేపండు, నువ్వేదో భ్రమపడి లక్ష్మి అనుకుంటున్నావు. లేదమ్మా, ఈ కళతో లక్ష్మమ్మ ఎక్కడ చూసినానమ్మా. నిజమమ్మా, నా మాట నమ్మండి అమ్మా. రేపండు, అర్ధరాత్రి లక్ష్మిని చూశానని నీ గోలేంట్రా? అమ్మా, నేను చెప్పింది నిజమమ్మా. ఆ లక్ష్మి ఈ ఇంటికొచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోయింది అని నేననుకుంటుంటే నువ్వేంట్రా లక్ష్మి గురించి భ్రమపడి లక్ష్మి వచ్చింది అని అందరి నిద్ర చెడగొడతావా? ఆ లక్ష్మి రాలేదు, ఎవ్వరూ రాలేదు. వీడేదో పిచ్చి కల కనుంటాడు. అందర్నీ లేపి మన నిద్ర చెడగొడుతున్నాడు. ఇక చాలు, వెళ్ళండి. ఇన్ని రోజులు లేని లక్ష్మి అర్ధరాత్రి ఎందుకు వస్తుంది? పదండి, అందరూ వెళ్ళి పడుకోండి. అమ్మా, నేను ఎప్పుడు మీకు అబద్ధం చెప్పనమ్మా. లక్ష్మమ్మ నేను చూశానమ్మా. రే పండు, నువ్వు వెళ్ళి పడుకోరా.